భారత్తో ఎప్పుడు ఘర్షణలకు సిద్ధపడినా పాకిస్తాన్ పాలకులు ఆర్మీ కూడా మా దగ్గర అణుబాంబు ఉందంటూ బెదిరించడం అలవాటుగా మారిపోయింది. అందుకే కావచ్చు తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీ అణుబాంబును అడ్డుపెట్టుకుని మరోసారి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. పాక్ చీప్ ట్రిక్స్ గురించి బాగా తెలిసిన భారత్ ఈ బెదిరింపులను పట్టించుకోవడం మానేసి చాలా కాలమే అయింది. ఇటువంటి గేమ్స్ తమ వద్ద పనిచేయవని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్కు క్లారిటీ ఇచ్చారు. अपने समय पर जवाब देंगे। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। दुनिया भी भारत के इस नए रूप को, इस नई व्यवस्था को समझते हुए ही आगे बढ़ रही है. అణుబాంబుంది అని పదే పదే చెప్పుకుంటోన్న పాకిస్తాన్కి అసలు అణుబాంబు ఎలా వచ్చిందో ఓసారి తెలుసుకోవాలి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ అన్ని విధాల నష్టపోయింది. చాలా మంది సైనికులను కోల్పోయింది. యుద్ధం ఓడిపోయింది. తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ రూపంలో నష్టపోయింది. చివరికి 90,000 మంది పాక్ సైనికులు భారత ఆర్మీ ముందు మోకరిల్లి లొంగుబాటు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్కి ఉన్న కొద్దిపాటి గౌరవము పోయింది. అన్నీ నష్టాలే, అన్నీ అవమానాలే. పాకిస్తాన్ ఈ అవమాన భారంలో కొట్టుమిట్టాడుతుంటే 1974లో భారత్ తొలి అణు పరీక్ష నిర్వహించింది. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో పోఖ్రాన్లో ఈ అణు పరీక్ష విజయవంతంగా జరిగింది. దీనికి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. ఒక పక్క భారత్తో జరిగిన యుద్ధంలో ఘోర పరాజయం. అది చాలదన్నట్టు అణ్వాయుధాల తయారీలో భారత్ దూసుకుపోవడం. ఈ రెండింటినీ పాక్ పాలకులు ఆర్మీ జీర్ణించుకోలేకపోతున్న తరుణం అది. అప్పుడే మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్ అనే యువకుడు పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోని కలిశాడు. తనకు అవకాశం ఇస్తే పాకిస్తాన్ రక్షణ కోసం అణుబాంబు తయారు చేసి పెడతానన్నాడు. భుట్టో మరో ఆలోచన లేకుండా ఏక్యూ ఖాన్కి అవకాశం ఇచ్చాడు. అలా 1976లో బాధ్యతలు తీసుకున్న ఏక్యూ ఖాన్ 8 ఏళ్ల పాటు కష్టపడి అణుబాంబు తయారు చేశారు. 1984లో దాన్ని విజయవంతంగా పరీక్షించింది పాకిస్తాన్. దాంతో అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాకిస్తాన్లో పెద్ద హీరో అయిపోయాడు. అయితే చూస్తూ ఉండగానే ఆయన ప్రతిష్ట అంతా మంటగలిసింది. పాకిస్తాన్ రావడానికి ముందు ఏక్యూ ఖాన్ నెదర్లాండ్స్లోని ఆంగ్లో డచ్ జర్మన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ కన్సార్షియం యురెన్కాలో పనిచేశారు. ఖాన్ అక్కడి యురేనియన్ సెంట్రిఫ్యూజ్ నుంచి అణుబాంబు తయారీకి సంబంధించిన టెక్నాలజీ బ్లూ ప్రింట్స్ ని తస్కరించారు. దొంగిలించిన ఆ టెక్నాలజీతోనే 8 ఏళ్ల తర్వాత అణుబాంబు తయారు చేశారు. ఇక భారత్ విషయానికి వస్తే 1974లో పోఖ్రాన్లో విజయవంతంగా స్మైలింగ్ బుద్ధ పరీక్షించి భారత్ పోఖ్రాన్ 2 కోసం 24 ఏళ్లాగింది. పోఖ్రాన్ 2 పరీక్షలు నిర్వహించకుండా అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం CIA డేగ కళ్ల నిఘా పెట్టి ఉంచింది. అయితే వాజ్పేయి ప్రభుత్వంలో అప్పటి మన న్యూక్లియర్ సైంటిస్టులు అత్యంత గోప్యంగా పోఖ్రాన్ 2 కోసం పాటుపడ్డారు. శాటిలైట్ నిఘా నుంచి తప్పించుకునేందుకు రాత్రి వేళల్లోనే పనులు చేశారు. ఈ క్రమంలో సైంటిస్టులకు ఆర్మీ యూనిఫామ్లు వేశారు. ఎవరికి అనుమానం రాకుండా వాళ్ల పేర్లు కూడా కోడ్ భాషలో పెట్టారు. ఈ క్రమంలోనే అబ్దుల్ కలాంను మేజర్ జనరల్ పృథ్వీరాజ్గా పిలిచారు. అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పి అణు పరీక్ష నిర్వహించారు. సరిగ్గా 1998 మే 14న భారత్ తన రెండో అణు పరీక్షను విజయవంతంగా చేపట్టి అణురంగంలో తాము ఎవరికీ తీసిపోమని చాటుకుంది. పోఖ్రాన్ 2 పరీక్ష విజయవంతం కావడంతో మర్నాడు ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలన్నీ భారత సత్తాను కొనియాడాయి. అమెరికాకి మాత్రం సహజంగానే ఈ విజయం నచ్చలేదు. భారత అణు పరీక్షల నిర్వహణ ఆపరేషన్ని పసిగట్టడంలో తాము ఘోరంగా విఫలమయ్యామని అప్పటి CIA డైరెక్టర్ జార్జ్ టెనెట్ అంగీకరించారు. పాకిస్తాన్ కంటే 10 ఏళ్ల ముందే భారత్ అణ్వాయుధ దేశాల జాబితాలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2 దేశాలకి అణుబాంబులు ఉన్నాయి. కాకపోతే పాకిస్తాన్ కొట్టుకొచ్చిన దొంగ టెక్నాలజీతో అణుబాంబులు చేసుకుంది. భారత్ మాత్రం సొంత టెక్నాలజీతో, విజ్ఞానంతో వాటిని సమకూర్చుకుని కాలరెగరేసింది. తమకంటే 10 ఏళ్ల తర్వాత కాపీ బాంబు చేసిన పాకిస్తాన్ని చూసి భారత్ ఎందుకు భయపడుతుంది? ఆ విషయాన్నే నరేంద్ర మోదీ పాకిస్తాన్కు అర్థమయ్యేలా చెప్పారు.